కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రైతుల దుస్థితి, ప్రభుత్వ భూముల కేటాయింపు అంశాల మీద కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పారు. రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి పంటలు పండించాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రైతులకు ఎప్పుడు సాయం చేస్తారో కూటమి నేతలు స్పష్టం చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కష్టాలని, ఆ బాధల్ని, ఇబ్బందిని మళ్ళీ దయచేసి తాకండి. ఏమైతే యూరియా ఎక్కువ వేసి క్యాన్సర్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మానండి. చేత కాబట్టి చెప్పండి. అందుకని డైవర్స్గా ఇలాంటి కబుర్లు చెప్పడం నేర్చుకోకండి. గుడ్ గవర్నెన్స్ అంట. గుడ్ గవర్నెన్స్ అంటే వాటి మెన్పై గుడ్ గవర్నెన్స్ చెప్పమండి. పెద్దగా చెప్తారు కదా. గుడ్ గవర్నెన్స్ అంటే ప్రతి గవర్నెన్స్లో ప్రతి కార్యక్రమం కూడా ఏదో చట్టబద్ధంగా ప్రజలకు వచ్చి ఆలోచనతో ప్రభుత్వ విధానం మీద ఉందో దాన్ని అమలు జరపడం అనేది గవర్నెన్స్. ప్రతి ఎక్కడుందండి గవర్నెన్స్? ఈ ఆఫీస్కి వెళ్తే 10 రూపాయలు లేకుండా పనిచేస్తున్నారండి. మీరేనండి రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, ముఖ్యమంత్రి గారే టీవీలోను, వాటిలోను, క్యాబినెట్లోను ప్రైవేట్ చెప్పడం. ఇప్పుడు నాయకుడు అనేవాడు చెప్తాడు, నాయకుడు అనేవాడు చర్య తీసుకుంటాడు. కథలు చెప్పడం నాయకుడు అనేవాడు. నువ్వు చర్య తీసుకోవంట. చర్యలు తీసుకుంటే అప్పుడు వస్తుంది. గత స్థితుల్లో రైతులు పడిన నష్టాలు, కష్టాలని, ఆ బాధల్ని, ఇబ్బందిని మళ్ళీ దయచేసి తాకండి. ఏమైతే యూరియా ఎక్కువ వేసి క్యాన్సర్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మానండి. చేత కాబట్టి చెప్పండి. అందుకని డైవర్స్గా ఇలాంటి కబుర్లు చెప్పడం నేర్చుకోకండి. గుడ్ గవర్నెన్స్ అంట. గుడ్ గవర్నెన్స్ అంటే వాటి మెన్పై గుడ్ గవర్నెన్స్ చెప్పమండి. పెద్దగా చెప్తారు కదా. గుడ్ గవర్నెన్స్ అంటే ప్రతి గవర్నెన్స్లో ప్రతి కార్యక్రమం